ఫ్రెండ్స్ 550 మంది కన్నుమూత, ప్రపంచమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషయాన్ని మిగిల్చింది. ఈసారి దాదాపు 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్ళగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 550 మంది యాత్రికులు చనిపోయారు. చూశారు కదా, హజ్ యాత్రలోని మక్కా మసీద్ మొత్తం జనాలతో మునిగిపోయింది. అయితే వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్ట్ దేశస్తులే కావడం గమనార్హం. అయితే హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలోని టెంపరేచర్స్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వయసు పైబడిన వారు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు 60 మంది జోర్దాన్ దేశస్తులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వెళ్లిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్ దేశాల హజ్ యాత్రికులు కూడా కొందరు చనిపోయారు. సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయి. పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా 240 మంది హజ్ యాత్రికులు చనిపోయారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.